హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ తులసి. వెల్కమ్ టు తులసి వైబ్స్. ఈరోజు సుధా వాళ్ళు మా పైన ఉంటారు కదండి, వాళ్ళు వెళ్ళిపోతుంటే వాళ్ళని ఈవినింగ్ టైము డిన్నర్కి పిలిచానమాట. వాళ్ళు ఈవినింగ్ సాటర్డే కాబట్టి ఎక్కువ ఏమీ తీసుకోరండి, బ్రేక్ఫాస్ట్ ఐటమే తింటారనమాట. లంచ్ అది ఇన్వైట్ చేస్తున్నప్పుడు వాళ్ళు లగేజ్ అది ప్యాకింగ్ ఉందాక ఈవినింగ్ డిన్నర్కి వస్తాము అన్నారు. ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే ప్యాకింగ్ రోజు ఇన్వైట్ చేసామనుకోండి, వాళ్ళకి గ్యాస్ ఇవన్నీ అప్పచెప్పేస్తారు కదా, గ్యాస్ వాళ్ళకి అవన్నీ వాళ్ళకి ఇంట్లో కుకింగ్ చేసుకోవటానికి అది ఫ్రీగా టైం ఉండదు. కాబట్టి ఆ డే ఎవరైనా గెస్ట్లని మనం ఇన్వైట్ చేసామంటే వాళ్ళు చాలా హ్యాపీగా రిలాక్స్గా ఫీల్ అవుతారని నా ఒక ఆలోచన అనమాట. అందుకని నేను ఈరోజు ఈవినింగ్ అయితే ఇన్వైట్ చేశాను. ఈరోజు ఇడ్లీ, దోశ, మనకి రవ్వ కేసరి కేక్, సాంబారు, తర్వాత బంగాళదుంప కర్రీ చేశానండి. అది మసాలా దోశ ఎక్కువ ఇష్టపడతారనమాట వాళ్ళు, ఎందుకంటే అప్పుడప్పుడు మేము షేర్ చేసుకుంటుంటాం కాబట్టి. కారం దోశ, ఆనియన్ దోశ, గీ కారం దోశ అలాగా. దోశ పిండి ఉందంటే మనం రకరకాల వెరైటీస్ వేయటానికి వీలుంటుంది కాబట్టి కొబ్బరి పల్లి చట్నీ చేశాను. ఆ తర్వాత ఇడ్లీ, స్వీట్, దోశలోనే వెరైటీస్ ఆఫ్ దోశలు చేద్దామనేసి అలా ప్లాన్ చేసుకున్నానండి. డిన్నర్ అయితే చాలా చక్కగా చాలా టేస్ట్గా ఉందక్క అన్నారనమాట. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి వాళ్ళు. అసలు పాపం వచ్చి 1 year కూడా అవ్వకుండా నాకు చాలా బాగా డియరెస్ట్ ఫ్రెండ్ లాగా అయిపోయిందనమాట సుధా. నా కోసం దీపం తీసుకొచ్చింది చెన్నై నుంచి. అంత కష్టపడి మనీ ఇచ్చినా కూడా అంత దూరం నుంచి తీసుకొచ్చే వాళ్ళు కూడా ఉండాలి కదండి, ఏవో సాకులు చెప్తుంటారు కొంతమంది. సాంబార్ అయితే సొరకాయ సాంబార్ ఇష్టం అనమాట వాళ్ళకి. ఏమి ఇష్టమో అవి ఆ రోజు చేసి అయితే నేను అన్నీ సర్వ్ చేశానండి. దోశలు అయితే ఫస్ట్ ఇలాగా పోసి పెట్టుకున్నాను, ఎందుకంటే మనం ఎక్కువసేపు వెయిట్ చేయకుండా అందరం కలిపి మాట్లాడుకుంటూ తినచ్చు అన్నట్లుగా పోసేసిన తర్వాత వాళ్ళు రాగానే వేటికి అది కొంచెం హీట్ చేసేసి ఆలు కర్రీ అందులో స్టఫ్ చేసి ఇచ్చేసానమాట. కారం దోశ, ఆలు దోశ అలాగా వెరైటీ ఆఫ్ దోశలు అయితే పోసేసుకొని అందరం తినేసి లాస్ట్ కస్టర్డ్ అవన్నీ సర్వ్ చేసుకొని చక్కగా ఎంజాయ్ చేసామన్నమాట. అలా ఎవరైనా సరే గెస్ట్లని అలా పిలిచి నాకు సర్వ్ చేయటం కానీ, వాళ్ళతో కొంచెం సేపు స్పెండ్ చేయటం కానీ, ఎందుకంటే వాళ్ళు మళ్ళీ ఎప్పుడో మనల్ని కలిసేది. పాపం ఉన్నన్ని రోజులు మనం ఎంత మంచిగా ఉన్నా కూడా వెళ్ళేటప్పుడు అలా వాళ్ళతో పాటు కొన్ని ఐటమ్స్ వాళ్ళకి ఇష్టమైనవి షేర్ చేసుకోవటం, వాళ్ళ గురించి అన్నీ తెలుసుకోవటం, వాళ్ళు ఇంకా వెళ్ళిన చోట మంచిగా ఉండాలని అనుకోవటం, వాళ్ళ ఫ్యూచర్ అంతా బాగుండాలని వాళ్ళని అప్రిషియేట్ చేయటం, అలా కొంచెం ఈ డిన్నర్ అనేది లాస్ట్ ఎవరైనా సరే ఫేర్వెల్ టైంలో వెళ్ళేప్పుడు చాలా బాగుంటుందండి. అలా మా బ్లాకే కాబట్టి నాకు ఎప్పుడు అక్క అక్క అంటూ ఎప్పుడూ వస్తూ ఉంటుందండి. ప్రతి దానికి కూడా అడగటానికి ఏదైనా తనకి డౌట్ ఉన్నా కూడా చక్కగా వస్తుంది. వాళ్ళ కోసమే నేను చిన్నగా తమిళ్ లాంగ్వేజీ, హిందీ లాంగ్వేజీ అలాగా నైబర్స్తో బాండింగ్ కోసమే నేర్చుకున్నాను అనమాట. తర్వాత లగేజ్ అంతా ప్యాకింగ్ వచ్చేసిందండి. ఎక్కువ ఇలా తక్కువ ప్యాకింగ్ ఉంటేనే మంచిదనమాట. మనము ఎక్కడికైనా షిఫ్ట్ అవ్వాలనుకోండి, ఇలా ట్రాన్స్ఫర్లు అయ్యే వాళ్ళం, వాళ్ళు వేరే స్టేట్ నుంచి వచ్చారు. ఇలా కొంచెం థింగ్సే ఉండటం వల్ల ఏంటంటే మూవింగ్ అవ్వటానికి ఎక్కువ టైం పట్టదు, మనకి ట్రాన్స్పోర్టేషన్ కూడా బర్డెన్ అనిపించదు అనమాట. సింపుల్గా 1-2 hours 3 hours అయిపోయిందండి ప్యాకింగ్ మొత్తం. ఇక్కడికి వచ్చాక కొన్ని థింగ్స్ కూడా పర్చేస్ చేసుకున్నారు పాపం. అంటే సడన్గా వెళ్ళాల్సి వచ్చి వెళ్తున్నారనమాట. వాళ్ళు కోయంబత్తూరు వెళ్తున్నారండి. చాలా బాగుంటుంది ఏరియా కూడా. తప్పకుండా మమ్మల్ని అయితే మరీ రమ్మని ఇన్వైట్ చేశారనమాట. వెళ్ళాలి సుధా వాళ్ళ దగ్గరికి. సాంబార్ వాళ్ళకి సొరకాయ చిన్న పీసులుగా కట్ చేసి, టమాటో, మనకి వేంగాయం అంటారనమాట, ఉల్లిపాయ టమాటో ఇవన్నీ వేసేసి కొన్ని క్యారెట్ ముక్కలు అవి యాడ్ చేసేసి ఫస్ట్ కొంచెం చింతపండు పులుసు పోసేసి బాయిల్ చేసుకుంటాను. పప్పు వేడిగా పెట్టుకుంటాను అనమాట, విడిగా ఉడకబెట్టుకుంటాను.
తర్వాత పప్పు అంతా బాగా ఉడికిన తర్వాత ఈ సొరకాయ సాంబార్లో వేసి కలిపి, ఇందులో మనకి టిఫిన్ సాంబార్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే బెల్లం అండి. ఎక్కువ మనం అన్నంలో బెల్లం వేయమన్నమాట, ఇందులో మాత్రం మెయిన్గా బెల్లం వేస్తాము. ఈరోజు పచ్చిమిర్చి కూడా అయిపోయినాయండి, నేను హడావుడిలో ఉండేసి చూసుకోలేదు. సరే మన చెట్టువి ఎండుమిర్చి ఇలాగ అయిపోయినాయి అనమాట, పచ్చిమిర్చి. నేను ఏంటంటే అవసరమైతే ఎప్పుడైనా కొయ్యొచ్చు అనేసి చెట్టుని చక్కగా ముచ్చటగా ఉందని అలాగే వదిలేశాను. పప్పు అయితే ఇలా చిన్న కాపర్ ఇది ఉందండి నా దగ్గర, ఇత్తడిది, దాంట్లోనే వండుకుంటాను. నాకు ఇష్టం అనమాట ఇత్తడి వాటిల్లో, అడుగు అంటదు, తొందరగా హీట్ కూడా ఒక్కసారి హీట్ అయిందంటే ఆ హీట్ తోటి బాయిల్ అవ్వటం కూడా ఈజీగా అవుతుందండి. ఇలా నేను ఎక్కువగా ఇత్తడి పాత్రలు పప్పు అన్నం అలా ఉడకపెట్టుకోవటానికి అయితే వాడతాను. పొంగలి అలా పెట్టుకోవటానికి వాడే గిన్నెలు ఉంటాయి కదా, వాటిని నేను అన్నంకి కూరకి ఒక గిన్నె తీసుకున్నాను అనమాట. నాకు ఇష్టం అనమాట కాపర్ బాటిల్లో మట్టి సట్టుల్లో అలా వండటం. తర్వాత ఇడ్లీ కూడా సాంబార్ అయిపోయిందండి పెట్టడం. తర్వాత ఇడ్లీ కూడా అన్ని ప్లేట్స్ ఇడ్లీ రెడీ చేసేసుకొని హాట్ ప్యాక్లో తీసి పెట్టేసేసుకుంటే ఈజీగా ఉంటుందనేసి వాళ్ళు వచ్చేలోపు ఇవన్నీ అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. ఇడ్లీ వాళ్ళకి రవ్వ ఇడ్లీ తినరనమాట తమిళనాడు వాళ్ళు. అదురసం, పచ్చరుసు, మనకి అదురసం అంటే అరిసండి, పచ్చరుసు అంటే మనకి దోశలు ఇడ్లీల్లో వాడతారనమాట వాళ్ళు. ఆ రైస్ విడిగా బాయిల్డ్ రైస్ అనమాట. మనకి ఇప్పుడు మార్కెట్లో మనకు కూడా అవైలబుల్గా ఉంటున్నాయండి అన్ని స్టేట్స్లో. ఇవి స్టోర్స్ ఉన్నాయి కదా, రిలయన్స్, సూపర్ మార్కెట్లు ఇవి వచ్చాక. అదివరకు నార్మల్ మన షాప్స్లో అయితే దొరకవండి, అక్కడైతే అవైలబుల్గా 50 రూపీస్ సంథింగ్ ఉన్నాయన్నమాట. వాళ్ళు అవే తీసుకొచ్చుకొని ఒకటే బ్యాటిల్ వేసేసుకొని ఇడ్లీకి దోశకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కన్సిస్టెన్సీ అలా కలిపేసుకొని చేసుకుంటారనమాట. పొట్లకాయ పెరుగు పచ్చడి, క్యాప్సికమ్, పొట్లకాయ, ఆనియన్ వేసి మార్నింగ్ టైం అయితే పెరుగు పచ్చడి చేసేసానండి నేను. ఈవినింగ్ టైం ఇలా బ్రేక్ఫాస్ట్లు అవన్నీ ఉన్నాయనేసి పొట్లకాయ పెరుగు పచ్చడి చాలా బాగుంటుందండి, టేస్ట్ చేయండి ఎప్పుడైనా ఒకసారి. మనకి ఉల్లిపాయలు పెరుగు చట్నీ ఎలా చేస్తామో ఒక వెజిటేబుల్ యాడ్ చేస్తాం అంతే. క్యాప్సికమ్ కూడా యాడ్ చేసాం కాబట్టి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం కూడా లేదండి. ఈ పొట్లకాయ క్యాప్సికమ్ పెరుగు పచ్చడి అనేది చాలా మంచిదనమాట హెల్త్కి. పొట్లకాయ బ్లడ్ ఇంప్రూవ్మెంట్ చేస్తుంది అనమాట. క్యాప్సికంలో సి విటమిన్ ఉంటుంది. ఇకపోతే ఉల్లిపాయ లేని వంట లేదు కదండి, ఉల్లి చేసిన వేలు తల్లి కూడా చేయదు అంటారు కదా సామెత. అలాగే ప్రతి ఐటెంలో కూడా ఉల్లిపాయ లేనిది ఎక్కువగా టేస్ట్ ఉండదు. ఆ ఉల్లిపాయ వేయటం వలన ఏంటంటే మనకి హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట. ఇలా నేను నా కుకింగ్ అయితే అంతా కంప్లీట్ చేసుకున్నాను. తర్వాత నేను ఫ్రిడ్జ్లో మ్యాంగోస్ అవి స్టోర్ చేసుకుంటాను కదండి, మీకు ఆల్రెడీ వీడియోస్ కూడా చాలా పోస్ట్ చేశాను. ఆ వీడియోస్కి ఎక్కువ వాచ్ అవర్స్ కానీ లైక్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ చాలా వచ్చాయన్నమాట. ఆ మ్యాంగోస్ని అయితే నేను ఈ విధంగా కస్టర్డ్స్లో కానీ జ్యూసుల్లో కానీ ఏదైనా ఫుడ్డింగ్లో కానీ కేక్ చేయటంలో కానీ యాడ్ చేసుకుంటానమాట. అంటే మ్యాంగో కేక్ ఉంటుంది కదా, పైనాపిల్ ఫ్లఫీ కేక్ లాగా మ్యాంగో ఫ్లఫీ కేక్ ఉంటుంది అనమాట కేక్. వాటిలో ఎసెన్స్ బదులు నేను డైరెక్ట్గా ఫ్రెష్ ఫ్రూట్ టైప్లో ఇలా యాడ్ చేసుకుంటానండి. ఆ పీసెస్ అన్నీ మ్యాంగోస్ అందులో యాడ్ చేసుకుంటే ఎంత టేస్ట్గా ఉందనండి. కస్టర్డ్ టేస్ట్ అయితే డబల్ అయిందనమాట. ఇందులో నేను మ్యాంగో, పామిగ్రానైట్, దానిమ్మ పీసెస్ వేసుకున్నానండి. తర్వాత డ్రై ఫ్రూట్స్, బాదము, కాజు వేసుకున్నాను అనమాట. అవన్నీ కలిపేసేసుకొని మనం ఒక్కొక్కటి కప్పులో పోసి సర్వ్ చేస్తుంటే అసలు చూస్తుంటేనే ఎంత అసలు ఎప్పుడెప్పుడు టేస్ట్ చేద్దామా అనిపిస్తుందండి. పిల్లలైతే చాలా ఇష్టపడతారు. మా ఇంటికి వచ్చిన గెస్ట్లు కానీ పిల్లలు కానీ ఇలా సర్వ్ చేసామనుకోండి, ఎంత ఈ టేస్ట్ చాలా బాగుంది, కస్టర్డ్ టేస్ట్ చాలా ఏం ఫ్లేవర్ అన్నట్లుగా క్యూరియాసిటీగా అడుగుతారండి. ఇలా మనం మ్యాంగోస్ని స్టాక్ చేసుకోవటం వలన ఏంటంటే మ్యాంగో దొరకని సీజన్లో కూడా ఫ్రూట్ని అయితే ఎంజాయ్ చేయగలం. ప్రతి ఒక్క గెస్ట్లు
కూడా మనం ఆ డేస్లో మ్యాంగోస్ దొరకని డేస్లో వాళ్ళకి మ్యాంగోస్ టేస్ట్ చేయించామంటే చాలా మంచిగా ఎంజాయ్ చేస్తారండి. ఇలా మేము డిన్నర్ అంతా అయిపోయాక మా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు అందరం కలిపి మెమరీస్గా ఉంటాయనేసి ఇలా ఫొటోస్ తీసుకున్నామండి. నేను, మా వారు, మా బాబు, అత్తయ్య గారు, సుధా వాళ్ళ హస్బెండ్ పేరు సుందర్ అనమాట, వాళ్ళ బాబు పేరు ఆది అనమాట. వాళ్ళందరూ ఇట్లా చాలా అంటే మనకి ఒక లైఫ్ జర్నీలో వీళ్ళని కలుస్తాము. ఈమె శ్రీదేవి మేడం అండి, ఆవిడ కూడా ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారనమాట. చాలా మంచి ఆవిడ. తను కూడా ఒకరోజు కలవటానికి వెళ్ళాము, నేను మా ఫ్రెండ్ ప్రశాంతి. మా అత్తయ్య మా బాబుకైతే ఇలా ఎర్లీగానే డిన్నర్ చేస్తుందండి మా అత్తయ్య. తనకి కంపెనీ కోసం అన్నట్లుగా మా బాబు తింటున్నారనమాట, ఒక్కటే తినలేదు కదా అన్నట్లు. మా వారు నేను అయితే తర్వాత వాళ్ళిద్దరు తినిన తర్వాత తింటామన్నమాట. ఒక్కళ్ళే తినాలన్నా కూడా ఏదో లోన్లీగా అనిపిస్తుంది అనమాట. ఇంకా అందుకని మా బాబు మా అత్తయ్య గారు ఇద్దరు కలిపేసి ఇలా బ్రేక్ఫాస్ట్ కానీ డైలీ ఉన్నన్ని రోజులు మా బాబు ఇక్కడ హాస్టల్ని ఉన్నన్ని రోజులు మా అత్తయ్య గారు ఎప్పుడు వచ్చినా కూడా అలా తింటారనమాట. లేదు అంటే ముగ్గురం కలిపి తింటామన్నమాట. ఇలా మా వారైతే టీవీ అది ఫోన్ చూసుకుంటున్నారు, వాళ్ళైతే డిన్నర్ కంప్లీట్ చేస్తున్నారండి. నేనేంటంటే ఇలా నా వర్క్స్ అన్నీ ఫినిష్ అయ్యాక కొంచెం అలాగా వీడియో క్లిప్ చేసుకుంటున్నాను. ఇలా నా ఈవినింగ్ టైము డిన్నరు అలా అన్నీ అయితే ఈ విధంగా మేము ప్లాన్ చేసుకుంటామండి. తర్వాత నాకు సుధా వాళ్ళు చాలా మంచి గిఫ్ట్ ఇచ్చారండి. అసలు ఎప్పుడు నేను మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చారనమాట. వాళ్ళకి తెలుసు, తనకి నాకు ఎప్పుడు స్టేటస్ నాదంతా చూస్తుంది కదా తను, పూజలు కానీ నేను చేసేవి. అందుకని తాను పూజలకి సంబంధించినవి నాకు ఎక్కువగా నేను ఇష్టపడే స్వామిని అయితే నాకు గిఫ్ట్గా ఇచ్చిందండి. నేను అదైతే ఎప్పటికీ మర్చిపోలేనమాట. అసలు ఎంత బాగున్నాయో, అసలు ఓపెన్ చేసి చూడగానే నాకైతే అసలు కళ్ళెమ్మట నీళ్ళు వచ్చాయండి. అంత మంచి గిఫ్ట్ ఇచ్చిందనమాట. అవి మీకు కూడా చూపిస్తాను. మనకి కలియుగ దైవం ఎవరండి? వెంకటేశ్వర స్వామి. ఆ వెంకటేశ్వర స్వామిని నాకు ధనుర్మాసంలో గిఫ్ట్ ఇచ్చిందండి మా సుధా. అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో మీకు చెప్తుంటే కూడా, నేను ఎడిటింగ్ చేసేప్పుడు కూడా నాకు అసలు ఎంత హ్యాపీ టీయర్స్ వస్తున్నాయన్నమాట. గాడ్ అంటే నాకు అంత అభిమానం అండి. అందులో వెంకటేశ్వర స్వామిని ఇచ్చారంటే ఆ ధనుర్మాసంలో ఆ స్వామి మా ఇంటికి రావటం అనేది చాలా సంతోషం అనిపించింది అనమాట. సరే, ఆ వెంకటేశ్వర స్వామిని అయితే పక్కన పెట్టేసి ఆ తర్వాత ఇంకొక ప్యాక్లో లక్ష్మీదేవిని ఇచ్చిందండి. అసలు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఎంత అందంగా, ఎంత సంతోషం అనిపించిందో అసలు. ఆ రెండు ఎప్పుడెప్పుడు పూజ చేసుకుందామా నా పూజా రూమ్లో పెట్టేసేసుకొని అని ఎంత వెయిట్ చేస్తున్నానండి నేను. ఇలా సుధా అయితే నాకు మర్చిపోలేని మరుపురాని గిఫ్ట్ ఇచ్చిందనమాట. అది గిఫ్ట్ అనేది చిన్నదా పెద్దదా అని చూడకూడదండి. అది ఎంత అభిమానంతో మన గురించి, మన ఇష్టాలని, అభిప్రాయాల్ని గౌరవించి మన ఇష్టాలకి తగినట్లుగా వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారనుకోండి, ఆ సంతోషం ముందు అన్నీ చెల్లా చెదరైపోతాయండి. అంత హ్యాపీగా అనిపించింది అనమాట నాకు. ఇలా లక్ష్మీదేవి కమలంలో కూర్చొని ఉంటుందన్నమాట, లోటాస్లో మకర తోరణంలా ఉంటుంది వెనక వైపు. వెంకటేశ్వర స్వామికి కూడా మకర తోరణంలో సేమ్ ఇలాగే ఉంటారండి మనకి తిరుపతిలో బాలాజీ. అలాంటి వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి మా ఇంటికి ధనుర్మాసంలో రావటం అనేది ఎంతో హ్యాపీగా, ఆనందంగా అనిపించిందండి. నాకైతే ఈ గిఫ్ట్స్ చాలా బాగా నచ్చాయండి. అవన్నీ ఒక్కసారి అయితే అలా పెట్టుకొని చూసుకున్నాను. నేను మొన్న గార్డెన్ పార్టీకి వెళ్ళేసి వస్తున్నప్పుడు రిలయన్స్కి వెళ్ళానండి. ఎప్పుడైనా సరే రిలయన్స్లో దీపావళి అయిపోయిన తర్వాత కొన్ని వాళ్ళు అన్ని థింగ్స్ అన్నీ డిస్కార్డ్ చేసిన ఐటమ్స్ ఉంటాయి కదా, కొన్ని ఐటమ్స్ ఏవైనా కూడా బ్రేక్ అయిపోయినాయి కానీ, లేదు అంటే మంచివి ఐటమ్సే ఉంటాయి బట్ వాళ్ళు ఆఫ్ రేటుకు పెట్టేస్తారనమాట.
మళ్ళీ దీపావళి దాకా అవన్నీ కేర్ చేయాలి కదా, అందుకనేసి అలా నాకు డిస్కౌంట్ రేట్లో పెట్టారనేసి సరే నేను హడావుడిగా వెళ్ళానండి. నాకు సరే చూద్దామన్నట్లుగా ఒక 2 తీసుకున్నాను అనమాట. ఎక్కువగా మనకి ఉంటాయి కదా తులసమ్మ కోటలో దీపాలు, అవి తీసుకుందామని నాకు ఎప్పటి నుంచో అనిపిస్తుందండి. ఎందుకంటే తులసమ్మ కోటలో క్యాండిల్ పెట్టేసి అచ్చులాగా పోసుందండి. అవి 2 పీసులు వచ్చేసి దాని మీద ప్యాక్ పైన 99 రూపీస్ ఉంది. మాకు ఆఫర్లో వచ్చిందనమాట. ఆఫర్లో తక్కువకి వచ్చేసరికి తీసుకున్నాను. తర్వాత నాకైతే ఈ వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి ఇలానే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుందండి. ఆ గిఫ్ట్ల గురించి చెప్తున్నానే కానీ వాటిని చూపించాలన్నా కూడా ముందు ఈ స్వామి, ఈ అమ్మవారిని ఎక్కువగా నాకు చూపించాలనిపిస్తుంది అనమాట. అంత బాగున్నారనమాట. ఆ బేస్ కానీ కింద పీఠం లాగా, ఇంకా మనం ప్లేట్ కూడా ఏం వేయక్కర్లేదండి, కింద పీఠం కూడా వచ్చేసినాయి అనమాట రెండిటికి. వాటి మీద మనకి రాసున్నాయి కూడా హిందీలో, బాలాజీ భగవాన్ అండ్ లక్ష్మీదేవి అని. నేను తీసుకున్న ఇవేనండి, పాట్లో మనకి మగినం క్యాండిల్స్ పోస్తారు కదా, అదొక 4 పీసెస్ సెట్ అండి. ఇవి కూడా చాలా బాగున్నాయి అన్నమాట. ఇవి కూడా నాకు ఆఫ్ రేట్గా వచ్చాయి. మనకి దీపావళి టైంలో ఎక్కువగా యూజ్ అవుతాయి. ఎక్కువగా నేను ఏదైనా డైనింగ్ టేబుల్లో మీద కానీ టీపాయ్ మీద కానీ అప్పుడప్పుడు ఇవి వాడుతుంటానన్నమాట. అందుకని తీసుకున్నాను అనమాట. ఇవి 2 తులసమ్మ కోటలు, శ్రీ ఓం మనకి త్రిశూలం, అలాగా స్వస్తిక్ సింబల్, అలా 4 సైడ్స్ 4 ఐటమ్ సింబల్స్ వచ్చాయండి. ఇలా డెకరేటివ్గా చక్కగా చిన్న చిన్న తులసి కోటలండి. చూస్తుంటేనే ఎంత ఆనందంగా అనిపించిందో. నాకు ఎక్కువగా తులసి చెట్టు అన్నా, తులసి కోటలన్నా, అలా పెయింటింగ్ చేసుకోవాలన్నా, అలంకరించుకోవటం అంటే చాలా ఇష్టం అండి. అందుకని 2 తీసుకున్నాను అనమాట. ఇవన్నీ ఒకసారి ఇలా పెట్టేసి మీకు చూపిస్తాను. ఇది శ్రీ అని వచ్చిందండి. 4 వైపులా 4 సింబల్స్ ఉంటాయన్నమాట. శ్రీ వచ్చేస్తుంది, ఓంకారం వచ్చేస్తుంది, అలా ఒక్కొక్క రకమై వస్తుంటాయి అన్నమాట. ఈ విధంగా మొత్తం అయితే చాలా బాగా వచ్చాయండి ఇవి. తులసి కోట, శ్రీ, ఇది వచ్చి త్రిశూలం అండి. త్రిశూలం ఇచ్చాడు. పైన అయితే స్టార్స్ సింబల్లో కొంచెం మనకి ఇలా అలల్లాగా డిజైన్ ఇచ్చి ప్రమిద టైప్లో ఇచ్చారండి. పైన చూసారు కదా, ఆ షేప్ కూడా ప్రమిద టైప్ ఇచ్చేసి దాంట్లో మనకి ఇవి మగినం వేశారండి క్యాండిల్ది. దాంట్లో ఒత్తి వేశారనమాట. చాలా బాగుంది చూస్తానికి. కానీ చక్కగా తులసమ్మ కోట దగ్గర అలంకరించుకోవాలన్నా, దేవుడి రూమ్లో అలంకరించుకోవాలన్నా కూడా చాలా బాగుంది. మగినం ఇదంతా ఖాళీ అయిన తర్వాత ఈ తులసమ్మ కోటలో నేను వెరైటీగా ఒక ప్లాన్ ఉందండి నాకు, అది చెయ్యాలని. అలా చేసి కూడా ట్రై చేస్తానన్నమాట. ఇలా చాలా చక్కగా మా చిన్న చిన్న కోటలు తయారు చేసినందుకే అనుకోవచ్చండి వాళ్ళని. అందుకే నేను తీసుకున్నాను అనమాట. అంత చిన్న కోటలు మనకి బయట మార్కెట్లో కూడా చూశాను నేను, ఎక్కడ నాకు దొరకలేదనమాట. సరే రిలయన్స్ అలా వెళ్ళినప్పుడు చూడొచ్చులే, ఎప్పుడైనా సరే దొరుకుతాయి కదా అనేసి అదివరకు చూశాను. బట్ బ్రేక్ అయి ఉన్నాయి చాలా వరకు ఐటమ్స్. అంటే చిన్న చిన్నవి రావటం అవి కష్టంగా ఉంటుంది కదా. సరే ఇవన్నీ అయితే ఇలా మొత్తం నాకు వచ్చిన గిఫ్ట్లు, నేను తీసుకొచ్చుకున్నవి అవన్నీ ఒక్కసారి అలా పెట్టేసేసుకొని మీకు షేర్ చేస్తున్నానండి, చూపిస్తున్నాను. ఎవరైనా కావాలంటే ఇవి తెచ్చుకోండి, రిలయన్స్లో ఉన్నాయి. అన్ని రిలయన్స్ షోరూమ్స్లో అయితే మనకి ఆఫర్ రేట్లో అయితే వస్తున్నాయండి. మినిమం ఇది 55 రూపీస్ అంతే పడుతుందండి, 50 రూపీస్ అంతేను. అంటే బిల్లో ఉందన్నమాట, అది నేను చెక్ చేయలేదు ఇంకా. చాలా బాగున్నాయండి కుండలు అయితే, బుజ్జి బుజ్జిగా ఎంత బాగున్నాయో. పెయింటింగ్ చేసి రకరకాలుగా కుండ కొని మనం పెయింటింగ్ పోసి ఇవన్నీ మగినం పోసి ఒత్తులేసి ఇదంతా చేసే బదులు డిఐవై అయినా చేసుకోవచ్చు. బట్ ఇవి చేసి ఇవన్నీ చేసే బదులు ఇలా సెట్ దొరికిందనుకోండి ఈజీగా ఒక 50 రూపీస్ రేంజ్లో తీసుకోవచ్చు అనమాట. మనకి ఇంత చిన్న పాట్లు పర్చేస్ చేయాలన్నా 10 రూపీస్ లేనిది ఆ పాటు ఇవ్వరండి. కలరింగ్ కోసం రకరకాల కలర్ డబ్బాలు ఇవి కొనాలి కదా, పెయింటింగ్స్
అవి తర్వాత కరెక్ట్గా అవన్నీ పెయింటింగ్ చేయటం, ఆ మగినం కొనుక్కు రావటం, ఆ ఒత్తులు ఇవన్నీ కొంచెం రిస్కీ పనులు అనమాట. అలాంటప్పుడు ఇలా దొరికినాయనుకోండి మనకు ఆఫర్ ప్రైస్లో తీసుకున్నామంటే మనకి దీపావళి టైంలో యూజ్ అవుతుంది. ఎనీ ఫెస్టివల్ టైంలో దీపాలు పెడితేనే ఆ పూజకి కానీ ఆ ఫెస్టివల్కి కానీ ఒక లైటింగ్ అనేది యాడ్ అవుతుందండి. అందుకని తీసుకున్నామంటే మనకి ఇన్ ఫ్యూచర్ బాగా చక్కగా యూజ్ అవుతాయి అన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. హ్యావ్ ఏ సేఫ్ డే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ తులసి వైబ్స్. 97% అయితే మన వీడియోస్ చక్కగా చూస్తున్నారండి. బట్ సబ్స్క్రిప్షన్ అనేది ఎక్కువ చేసుకోకుండానే చూస్తున్నారు. మీకు వీడియోస్ నచ్చి చూస్తున్నారు కాబట్టి సబ్స్క్రిప్షన్ చేసుకున్నారంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా వెంటనే మీకు బెల్ ఐకాన్ ద్వారా ప్రెస్ చేసుకున్నారంటే నోటిఫికేషన్ వస్తుందన్నమాట ఎప్పటికప్పుడు. అంటే మన సబ్స్క్రిప్షన్కి కింద బెల్ బటన్ ఉంటుంది కదా, అది ప్రెస్ చేశారంటే ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. ఆ నోటిఫికేషన్ చూసుకొని మీకు నచ్చిన వీడియో వచ్చినట్లయితే దాన్ని చూసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం.